హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. అండ్ ఇప్పుడైతే ది అగ్లీ మూవీ చూడడం జరిగింది. ఈ మధ్య నేషనల్ ఇంటర్నేషనల్ అన్నమాట. పండుగాడు నేషనల్ పోతుండు, ఇంటర్నేషనల్ పోతుండు. సో అన్ని మూవీస్ కవర్ చేస్తున్నాడు అనమాట. సో ఇది కొరియన్ థ్రిల్లర్ అనమాట. సో ఈ థ్రిల్లర్ కన్నా ఒక ఎమోషనల్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ ఇది నార్మల్ స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఇది చెప్పాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ అన్నమాట. మీరు చేసి నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది. అండ్ వచ్చింది అన్నమాట నోటిఫికేషన్. అండ్ స్టార్ట్ అయితే నార్మల్గా స్టోరీ ఒక అస్థిపంజరం దొరికింది అనమాట వాళ్ళ మమ్మీది. దొరికిన తర్వాత ఏం జరిగింది, సో వాళ్ళ మదర్ని 40 yearsకి ముందు ఎవరు చంపారు, అసలు ఏంటి, ఎవరు కారణం ఏంటి అని ఇది తెలుసుకుందని చెప్పేసి హీరో వెతుకుతూ ఉంటాడు అనమాట. మంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మూవీలో పాజిటివ్స్ ఉంటాయి, వెళ్తూ ఉంటుంది. ఎమోషన్స్ మీద బాగా వర్కౌట్ చేశారు. అండ్ హీరో క్యారెక్టరేషన్, వాళ్ళ మమ్మీని అందం చూసి చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు అన్నమాట జనాలు బయట. సో అది ఎలా అవమానాలు భరించారు, ఎలా పెయిన్ ఉందని చెప్పేసి మొత్తం బాగానే చూపిస్తారు. అంత బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రం ఉంటుంది. అండ్ మూవీ నెగిటివ్స్ అంటే ఏమో, ఫస్ట్ వచ్చిన సీన్సే వస్తూ ఉంటాయి, రీసీన్స్ అనమాట. వచ్చిందే వస్తూ ఉంటాయి. అందుకే నాకు ఇది యావరేజ్ అనిపించింది అనమాట. సో వచ్చిన సీన్సే వస్తూ ఉంటాయి. ప్లస్ పేసింగ్ చాలా స్లో, అంటే చాలా డెడ్ స్లో ఉంటుంది. ట్విస్ట్లు టర్న్స్ ఏమి ఉండవు. యాక్చువల్లీ థ్రిల్లర్ కన్నా ఎమోషనల్ డ్రామా అని చెప్పాల్సింది యాక్చువల్ వాళ్ళు, కానీ ఇది థ్రిల్లర్ అని అన్నారు. యాక్చువల్లీ ఈ మూవీని చాలా పేషెన్స్తో చూడాలన్నమాట. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే సొసైటీ ఎలా ఉంటుంది, ఎలా జడ్జ్ చేస్తుంది, ఎలా మనుషుల్ని మంచోళ్ళని అనుకుంటాం మనం యాక్చువల్లీ, కానీ వాళ్ళంత మంచోళ్ళు కాదు, మంచోళ్ళ బిహేవ్ చేస్తున్నారంటే. సో ఆ బిహేవియర్ ఏంటి, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎలా ఉంటారు వాళ్ళని చెప్పేసి ఇదంతా అంత డెప్త్ చూపిస్తాను అనమాట. సైకాలజికల్ సొసైటీని ఎలా ఉంటుంది, దీన్ని చూసిన తర్వాత మనకి రియాలిటీ కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ విలన్ కూడా ఎందుకు చంపిండో అని చెప్పేసి మనకి అంత కోపం రాదనమాట. సో అంతా చూపించారు అనమాట, సొసైటీ గురించి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు చెప్పేసి తీసుకునే డెసిషన్స్ కొన్ని చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అది మనకి కళ్ళకి కట్టినట్టు బాగా చూపించారు అనమాట సిరీస్లో. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. ఇది చాలా స్లో అండ్ డెడ్ అనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటే చూడండి. అండ్ చాలా స్లో ఉండేటోళ్ళకి, మలయాళం సినిమా నచ్చేటోళ్ళకి, ఇలా మెల్లగా స్లో చూసేటోళ్ళకి అయితే నచ్చింది. కానీ తర్వాత బాగుంది అని చెప్పేసి మీరు చూసి మళ్ళీ అన్నేసుకోకండి. ఎందుకంటే కొంచెం స్లో ఉంటుంది కానీ కొంచెం కొత్తదనం ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీషే కాకుండా అప్పుడప్పుడు కొరియన్ థ్రిల్లర్స్ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ట్రైన్ టు బోసన్ అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత ఆ రేంజ్లో అయితే అనిపించలేదు ట్రైన్ టు బోసన్ సినిమా చూసిన తర్వాత. సో మొత్తానికి అయితే హీరో వాళ్ళ అమ్మకి అగ్లీగా ఉండడం అండ్ సమాజం లోకుగా చూడడం, అండ్ వాళ్ళ డాడీ అంధుడు, అంటే మన తెలుగులో ఏమంటారు అంటే కళ్ళు లేకపోవడం అనమాట. సో అలా ఉండడం. సో అది దీన్ని సైకలాజికల్ బాగా చూపించారు, సొసైటీ ఎట్లుంది ఏందని చెప్పేసి. సో స్లోగానే నరేట్ అవుతూ ఉంటుంది, స్లోగానే ఉంటుంది సిరీస్. చూస్తూ ఉంటే కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే అంత ఏమనిపించదు. నేను అక్కడక్కడ కొంచెం స్పీడ్ పెట్టుకుని చూసిన అనమాట. సో సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది, మంచి ఎమోషనల్ థ్రిల్లర్ అనమాట. క్లైమాక్స్ చూస్తే మీకు పక్క కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అనమాట. సో మొత్తానికైతే ఇది ఒకసారి చూసేయచ్చు. ఇది ఎందులో స్ట్రీమ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ వాచ్ చేస్తాను అంటే ఎస్, ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. 18+ సీన్స్ ఏం లేవు, అంత బాగానే ఉంటుంది అనమాట. సో చూసేయండి. చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.